ఆమెది 6 పదుల సినీ ప్రస్థానం. ఎన్నో అద్భుత పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. తెరపై కొన్ని వందల చిత్రాల్లో అద్భుతంగా రాణించిన ఈ నటి పర్సనల్ లైఫ్లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని విమర్శల పాలయ్యారు. ఆమె ఎవరో కాదు, ఊర్వశి శారద. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఓ వెలుగు వెలిగారు శారద. 3 సార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డులు, 2 సార్లు ఫిలింఫేర్ అవార్డులు, ఎన్టీఆర్ జాతీయ అవార్డులతో ఆమె ప్రతిభకు పట్టం కట్టారు. జాతీయ అవార్డు ఊర్వశి పేరును ఇంటి పేరుగా మార్చుకున్న నటి. ఆమె ఎవరో కాదు, హీరోయిన్ శారదే. ఇంతటి గుర్తింపు పొందిన శారద తన వ్యక్తిగత జీవితంలో మాత్రం తప్పటడుగులు వేశారు. తన కో యాక్టర్ను పెళ్లి చేసుకోవటంతో ఈ తప్పే ఆమె జీవితాన్ని నాశనం చేసి జీవితంలో అంతులేని ఆవేదనను మిగిల్చింది. శారద చేసిన తప్పేంటి? శారద పెళ్లి చేసుకున్న యాక్టరెవరు? తెలియని వయసులో ప్రేమించి తప్పు చేశారా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. శారద గారు పుట్టి పెరిగింది ఆంధ్రప్రదేశ్లోనే అయినా మలయాళ సినిమాలతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. హీరోయిన్ శారద అసలు పేరు తాడిపత్రి సరస్వతీదేవి. 1945 జూన్ 25న జన్మించారు. తండ్రి వెంకటేశ్వర్లు, తల్లి సత్యవతి. గుంటూరు జిల్లా తెనాలి శారద స్వగ్రామం. చిన్నతనంలో శారద భరతనాట్యం నేర్చుకున్నారు. అప్పట్లో నాటకాలకు మంచి డిమాండ్ ఉండేది. నటీనటులంతా నాటకాల ద్వారా సినిమాల్లోకి వచ్చేవారు. ఇదే క్రమంలో నటన పట్ల శారదగారు కూడా ఇష్టం పెంచుకున్నారు. నాటకాల్లో నటిస్తాను అని తన తండ్రికి చెప్పి ఒప్పించేందుకు ప్రయత్నిస్తుంది శారద. అయితే శారద తండ్రికి కూతురు నాటకాలు వేయడం ఇష్టం లేదు, ఒప్పుకోలేదు. కాని శారద ప్రతిభను గుర్తించిన ఆమె తల్లి ధైర్యం చేసి భర్తను ఒప్పించి శారదగారిని నటనా రంగంలోకి పంపారు. ఇలా 6 ఏళ్ల వయసు నుంచే శారద నటన ఆరంభించారు. ఇలా ఉండగానే చెన్నైలో శారద వాళ్ల అమ్మమ్మ ఉండేవారు. దీంతో చెన్నైకు తరచూ వెళ్లటంతో అక్కడి సినీ వాతావరణం చూసి శారదకు కూడా సినిమాల్లో నటించాలనే ఆసక్తి పెరిగింది. ఇలా 1955లో వచ్చిన కన్యాశుల్కంలో శారద తొలిసారి నటించారు. ఎన్టీఆర్, సావిత్రి జంటగా నటించిన ఈ సినిమాలో శారద బాలనటిగా వెండితెరపై కనిపించారు. ఆ తర్వాత శారద నటించిన రక్తకన్నీరు నాటకంలో నటించటం సినిమా వాళ్ల దృష్టిలో పడ్డారు. ఆ తర్వాత అదే సంవత్సరం 1961లో వచ్చిన ఇద్దరు మిత్రులు సినిమాకు ఛాన్స్ రావటం శారద గారికి మంచి గుర్తింపు దక్కింది. ఇలా మలయాళ చిత్రాల్లో నటించటం మొదలుపెట్టిన శారదకు 1968లో విడుదలైన మలయాళ చిత్రం తులాభారంలో శారద నటనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు వరించింది. జాతీయ అవార్డు అందుకున్న శారద తెలుగు అమ్మాయిని తెలుసుకున్న టాలీవుడ్ దిగ్గజాలు ఆమెతో ఎన్నో సినిమాలు తెరకెక్కించటానికి లైన్ కట్టారు. ఇలా శారద వరుస తెలుగు సినిమాలతో బిజీ అయ్యారు. ఆ తర్వాత 1972లో విడుదలైన స్వయంవరం అనే మలయాళ సినిమాలో నటనకు శారదకు రెండోసారి జాతీయ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డులు అందుకునే టైంకి శారద వయసు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే. అలా అప్పుడప్పుడే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంటున్న సమయంలోనే శారదకు నటుడు చలంతో పరిచయం ఏర్పడటం, 1972లో వారి పరిచయం, ప్రేమ, పెళ్లి అన్నీ వెంటనే జరిగిపోయాయి. అయితే అప్పటికే చలం రమణకుమారి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. తన ప్రేమకు గుర్తుగా ఆమె పేరులోని రమణను తన పేరులో చేర్చుకుని తన పేరును రమణాచలంగా మార్చుకున్నారు. అంతగా ప్రేమించిన భార్యను చలం శారద కోసం మోసం చేశాడని అందరూ అనుకుంటారు. వీరి ప్రేమను ఒప్పుకోలేక రమణకుమారి ఆత్మహత్య చేసుకుని కన్నుమూసిందని కూడా చెబుతారు. ఈ పాప ఫలితమే శారద వైవాహిక జీవితంపై కూడా పడిందని అనుకుంటారు. మొదటి భార్య శాపమో ఏమో. పెళ్లి చేసుకున్న 3వ రోజే చలం అసలు రంగు బయటపడింది. డబ్బు కోసమే తనని పెళ్లి చేసుకున్నాడని శారదకు అర్థమైంది. తాగి షూటింగ్ సెట్స్ కి వచ్చి వేధించేవాడు. అతడి వేధింపులు భరించలేకపోయేది శారద. అయినప్పటికీ ఈ ప్రభావం తన నటనపై పడకుండా చూసుకునేది. శారద ఇలా తెలుగు సినిమా నిమజ్జనంలో నటనకు 1977లో మూడోసారి శారద ఉత్తమ నటిగా జాతీయ అవార్డు తీసుకున్నారు. అప్పట్లో జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని ఊర్వశి అవార్డు అని పిలిచేవారు. సో 3 సార్లు జాతీయ అవార్డు అందుకున్న శారద పేరులో ఊర్వశి వచ్చి చేరింది. దీంతో శారద పేరు ఊర్వశి శారద అయింది. కాని భర్త సరిగ్గా లేకపోవటంతో కష్టపడి కూడబెట్టుకున్న ఆస్తి పోగొట్టుకోవాల్సి వచ్చింది శారద గారికి. దీంతో శారద చలం మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. 1984లో ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి విడాకుల నోటీసు పంపించి అతని నుంచి విడిపోయారు శారద. ఆ తర్వాత ఒక మలయాళీ బిజినెస్ మ్యాన్ను వివాహం చేసుకుంది. అతను కూడా కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత అతనికి డబ్బుపైనే ఆశ ఉందని తెలుసుకుని శారద అతనితో కూడా విడిపోయింది.
ఆ తర్వాత శారద 1996లో రాజకీయ జీవితం ప్రారంభించారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. తెనాలి పార్లమెంటు స్థానానికి పోటీ చేసి శారద ఎంపీ అయ్యారు. కొన్నేళ్ల తర్వాత వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి దూరమైన శారద వ్యాపార రంగంలోకి ప్రవేశించి ఓ చాక్లెట్ కంపెనీని స్థాపించారు. అందులో నష్టాలు రావటంతో అమ్మేశారు. శారదకు పిల్లలు లేరు. ఆమె తన సోదరుల పిల్లలను పెంచుతూ చెన్నైలో నివసిస్తుంది. కాగా బాలనటిగా వెండితెరకు పరిచయమైన శారద అనేక భాషా చిత్రాల్లో నటించారు. బలిపీఠం, శారద, నిమజ్జనం, ఊర్వశి, ఇంద్రధనస్సు, జస్టిస్ చౌదరి, అనసూయమ్మగారి అల్లుడు, ప్రతిధ్వని, మేజర్ చంద్రకాంత్, అమ్మ రాజీనామా, అత్తాకోడళ్ళు, యోగి వంటి చిత్రాల్లో శారద నటించారు. జాతీయ అవార్డులను ఎక్కువసార్లు అందుకున్న నటిగా శారద ఓ చరిత్రనే తిరగరాశారు. విభిన్నమైన, వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ హీరోయిన్ పాత్రలను పోషించటంతో పాటు అక్క, చెల్లి, వదిన, అమ్మగా ఎన్నో ఏళ్లపాటు వెండితెరపై కనిపించారు. హాస్యం, సెంటిమెంట్ ఇలా విభిన్నమైన పాత్రల్లో కూడా ఒదిగిపోయిన నటిగా ఆమె పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.